మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం ఆర్థిక పరంగా వృషభ రాశికి ఇబ్బంది కలగకుండా చూసుకునే ఆస్కారాలు ఉన్నాయి గురు భగవానుడు. కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని పరిస్థితుల రీత్యా, కుటుంబానికి సంబంధించిన పరిస్థితుల రీత్యా కొంచెం ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితులు కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి పాజిటివ్ చేంజ్ అనేది ఈ వారం మీకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి దశమ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో, మీ క్రియేటివిటీ తగ్గట్టు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించి చాలా వరకు ఈ సమయంలో మంచి పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ పరిస్థితులే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాభస్థానంలో శని యొక్క సంచారం వృషభ రాశికి మంచి మిత్రుడు, చాలా మంచి బెస్ట్ ప్లానెట్. సాటర్న్ ట్రాన్సిటింగ్ ఇన్ యువర్ 11th హౌస్. కాబట్టి హూ డిజైర్స్ ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళాలని కానీ, ఫారెన్ జర్నీస్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మంచి డాక్టరేట్, పిహెచ్డి అండ్ మాస్టర్స్ ఇలాంటివి చేసే ఉద్దేశాలు ఉన్న వాళ్ళకి కానీ, ప్రొఫెషనలైజ్డ్గా శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కూడా శని యొక్క సంచారం మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశికి ఇస్తూ ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా ఇక్కడ మనకి మెయిన్గా శని యొక్క ఇక్కడ జనరల్గా చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం మెయిన్గా. సో ఇక్కడ ఏదైతే కుజుడి యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ ఇవ్వకపోవటం వల్ల, సో భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం యాక్చువల్గా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో కాబట్టి ఇక్కడ కొంత మీ మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్కి ఆర్ మీ ఫాదర్కి మధ్య కానీ, సో మీకు రావాల్సిన ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, ఇక్కడ సో ఏదో 9th హౌస్లో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం సో ఫైనాన్షియల్గా స్లో చేసే ఆస్కారాలు ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ వల్ల మనకు కనిపిస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ వ్యాపారానికి సంబంధించిన విషయాల రీత్యా కొంచెం భాగ్యంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం కొంచెం ఖర్చులు అనేవి తీసుకొచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తారు, రవి యోగిస్తారు, అక్కడే బుధుడు ఉన్నారు, బుధుడు యోగిస్తారు, రాహు యోగిస్తారు, అందరూ యోగించే గ్రహాలే. సో కాబట్టి ఈ వారం ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది
ఓరి నాయన మొన్నటి వరకు ఏంటో అసలు ప్రొఫెషనల్గా నాకు అంత ఇదే అనిపించలా, ఒక్కసారిగా ప్రొఫెషనల్గా వృత్తికి సంబంధించి జాబ్కి సంబంధించి నాకు ఒక మంచి ఈజీతో చేయాలనే ఒక రకమైన మైండ్ సెట్ ఏంటో అలా కలిగింది అన్నట్టుగా. అంటే సమ్ ప్రొఫెషనలైజ్డ్గా చేంజెస్ అన్నీ కూడా కొంచెం మీకు అనుకూలంగా మారుతూ ఉండటం వల్ల కొంచెం జాబ్ మీద మీకు ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ గెటింగ్ ఏ గుడ్ జాబ్ ఆల్సో. జాబ్ గురించి చూసేవాళ్ళు, జాబ్ సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి ఈ టైం కూడా చాలా బాగా అనుకూలిస్తుంది. మంగళ బుధవారాల్లో దశమ స్థానంలో చక్కగా చంద్రుని యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాన్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక అక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ ఏవైతే ఉంటాయో, మీ జీవితాశయాలు లేకపోతే కొంచెం లాంగ్ రన్గా పెట్టుకునే గోల్స్కి సంబంధించి విషయాల్లో వాటి మీద ఫోకస్ చేసే ఆస్కారాలు మనకి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. బట్ రాహు యొక్క ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా మనం ఏదో చేయబోయి ఏదో అయ్యింది అన్నట్టు కాకుండా, సో చేసే పనిలో ఒక మంచి క్వాలిటీ కానీ, చేసే పని మీద మనకు ఒక ఐడియా కానీ ఉంటే చాలా మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచి సమయం. భాగ్య కుజుడి యొక్క సంచారం మాత్రమే వృషభ రాశి వారికి కొంచెం మైనస్గా ఉంది. కాబట్టి కంపల్సరీగా భాగ్యంలో ఉన్న ఈ కుజుడికి ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యకర ఆలమ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కానీ, ఆయన దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవటం కానీ నిత్యం చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.